सिद्धक्रिया बाबाजी नमः। ओम सिद्धक्रिया बाबाजी नमः। శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురు చరణాలకు చతుకోటి పాదాభివందనాలు. హరి ఓం గురుతే, హరి ఓం సాయిరాం. నా పేరు వేద గురుపాద. గురుదేవులతో నాకున్న గొప్ప అనుబంధం. గురువులు మొదటి నుంచి కూడా నేను వారి చెంతకి నిస్సహాయ స్థితిలోనే వెళ్ళడం జరిగింది. ఆనందపురం ఆశ్రమంలో ఉండేటప్పుడు, నిస్సహాయ స్థితిలో ఉండేటప్పుడు స్వామివారి చెంతకు వెళ్ళగానే మనస్సు నిర్మలత్వం, అంటే ఒక రకమైనటువంటి నిశ్చింత ఏర్పాటు అవడం జరిగింది. తదుపరి వారి చెంతకు వెళ్ళిన తర్వాత మనసు ఎప్పుడైతే కుదిరిపడిందో వీరి చెంత నుంచే నేను నా జీవనం కొనసాగించాలని అనుకున్నాను. అలాగే వారు ఈశ్వర స్వరూపులు అనడానికి ఒక కారణం, నాకు మనసులో పూర్ణంగా బలపడింది ఎప్పుడంటే 2016లో వారి సన్నిధికి వెళ్ళాను. తదుపరి నేను ఒక శిష్యులకి చిన్న సేవ చేయడానికనే నేను వైజాగ్ నుంచి, స్వామివారి నర్మదా పరిక్రమలో ఉన్నారు. అలాగే వారి శిష్యులు వైజాగ్ నుంచి ఆనందపురం ఆశ్రమానికి కాలినడకను వస్తుంటే వారికి ఒక సేవ చేసే నిమిత్తంగా వారికి టీ అలాగే మంచినీళ్ళు, మజ్జిగ ఇలాంటిది ఏదో ఇవ్వాలని ఒక సత్సంకల్పంతో ఒక సేవకు వెళ్ళాను. బండి మీద వెళ్తూ వారికి ఇస్తూ నేను ఆ సేవ ముగించుకొని రిటర్న్ వస్తున్నప్పుడు ఈ శిష్యులతో పాటు నేను కూడా అనుసరించి వెనకాతలు వస్తున్నాను. అప్పుడు ఒక బస్ షెల్టర్లో ఒక సాధు మహాత్ములు వారు వేయించేసి ఉన్నారు. వేయించేసి ఉండేటప్పుడు ఏంటంటే వారు చెప్పారు, మా శిష్య పరివారం అంతా అడిగారు, మా గురుదేవుల పరిక్రమ సుప్రదంగా పరిక్రమ సంపూర్ణమైంది ఏంటనేసి అడిగితే స్వామివారి పరిక్రమ సంపూర్ణమైంది, చక్కగా అయిందని వారు చెప్పడం జరిగింది. అలాగే వారు హిందీలో మాట్లాడుతున్నారు. అలాగే బాబావారి శిష్యులు కూడా హిందీలో వారికి ఏదో సమాధానం చెప్తూ ఉండడం జరుగుతుంది. నేను వారి వెనక్కి వెళ్ళి కాస్త దక్షిణం ఇవ్వాలని జేబులో ఒక 11 రూపాయలు ఉంటే తీసి పెడితే వాళ్ళు దూరంగా అక్కడ పెట్టమని చెప్పారు. సరే, నేను అలా పెట్టి నమస్కారం చేసేసరికి మా గురుదేవులు ప్రత్యక్ష రూపం నర్మదా పరిక్రమలో ఉంటుండగా నాకు ఆ సాధు ఒక మహాత్ముల్లోకి మా గురుదేవులు ప్రత్యక్షంగా నాకు దర్శనం ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే వీరి దర్శనం నాకు లభించిందో వీరు సాక్షాత్తు ఈశ్వర స్వరూపులైన నేను గుర్తించాను. ఎందుకంటే భగవంతుడి సర్వాంతర్యామి, గురువు ఈశ్వర స్వరూపం అంటారు. అలాగే నాకు ఈశ్వరుని రూపం నర్మదా పరిక్రమలో ఉన్న మా గురుదేవులు వచ్చి ఇక్కడ ఈశ్వరుని రూపంలో వేరొక సాధు మహాత్ముని యొక్క రూపంలో వారి యొక్క దేహం నుంచి ఆయన యొక్క ఆ దర్శనాన్ని నాకు ప్రసాదించడం అంటే అది అద్భుతం అనిపించింది. ఎందుకంటే గురువు చిన్న సేవకే శిష్యుని యొక్క స్థితి బాగుండేటప్పుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తారని అప్పుడే నాకు అర్థమైంది. సదా సద్బుద్ధి అంటే శ్రద్ధ సబూరి ఇవ్వగలిగితే గురువులు ఎప్పుడు వారి చెంతే ఉంటారని ఆ రోజు నాకు అది నిరూపణ అయింది కాబట్టి నేను వారిని అనుసరిస్తూ నా జీవనం కొనసాగిస్తూనే ఉన్నాను. నాకైతే మొదట నారాయణ మహారాజ్ ఆశ్రమంలో దీక్ష ఇవ్వడం జరిగింది, మంత్రదీక్ష ఇవ్వడం జరిగింది. ఆ తదుపరి మంత్రదీక్ష ఇచ్చిన తర్వాత అప్పుడు వారి యొక్క ఆశీర్వచనంతో నేను నా జీవనాన్ని కొనసాగిస్తుండగా, అలాగే నాకు మొదటి నుంచి సేవలే, అంటే నా కర్మ జీవితంలో ప్రధానంగా సేవలతో ముడిపడి ఉంది నా జీవితం. ఆ సేవలు చక్కగా నేను నిర్వర్తించడానికి నాకు ఎప్పటికప్పుడే వారు శక్తిని ఇవ్వడం జరుగుతుంది. ఎలా అంటే పండరీపురంలో నాకు కర్మ సన్యాస దీక్ష ఇచ్చారు. పండరీపుర క్షేత్రమే చాలా ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము. గురుదేవులు అయితే నాకు పండరీపురంలో కర్మ సన్యాస దీక్ష ఇవ్వడం జరిగింది. అసలు పండరీపురంలో నాకెందుకు దీక్ష ఇచ్చారని అనుకున్నాను. కానీ పండరీపురంకు ఒక విశేషం ఉంది. ఏంటంటే అక్కడ తల్లిదండ్రులు సేవకు మిచ్చి ఆ పాండురంగడే దివి నుంచి దూకి వచ్చి అక్కడ ఇటుక బడ్డ మీద నిల్చున్నారని ఒక రకమైనటువంటి స్థితి అయితే ఉంది అని అంటారు. అలాగే నా స్థితి కూడా నా తల్లిదండ్రుల సేవతో, అంటే నాది సేవతో ముడిపడి ఉన్న కర్మస్థితి నా జన్మ కారణం. ఆ స్థితిని అనుసరించే గురుదేవులు నాకు మొదటి నుంచి నాకు సేవలు, అలాగే నాకు ఏదైతే ఉందో సాధనా క్రియలు నన్ను సరైన మార్గంలో నడిపించడం జరిగింది. ఆ పద్ధతిన నాకు కర్మ సన్యాస దీక్ష ఇచ్చి
అక్కడ శక్తిని ప్రసాదించడమే కాకుండా నేను మా మాతృపితృ దేవతలు కూడా చక్కగా సేవ చేసుకునే స్థితి కూడా నాకు ప్రసాదించారు. ఎక్కడా కూడా నేను బలహీనం కాకుండా కంటికి రెప్పలా కాపాడుతూ నన్ను ప్రొటెక్ట్ చేస్తూ అన్ని కార్యాల్లో కూడా సఫలీకృతం అయ్యేలాగా గురుదేవులు నన్ను ముందుకు నడిపిస్తూ తీసుకెళ్లారు. ఈ మధ్య కాలంలో 2025 జనవరి 24న మా అమ్మగారు స్వర్గస్థులయ్యారు. అయినప్పుడు కూడా నేను అదే రోజు నేను ప్రయాగ్రాజ్ కుంభమేళాకి వెళ్ళవలసి ఉంది. కానీ స్వామివారు చెప్పారు, పరిస్థితి అయితే అనుకూలంగా లేదు, అమ్మగారికి మోక్షకాలం సమీపించింది నాన్న, నువ్వు రావడానికి లేదని పూజ్య గురుదేవులు నాకు సూచించడం జరిగింది. ఆ క్షణంగానే గురుదేవులు కానీ సూచించకపోయినట్లయితే నేను కుంభమేళా వెళ్ళిపోవడం, మార్గ మధ్యలో అమ్మగారు కాలం చేయడం, చాలా చెప్పాలంటే నా జన్మంతా నేను ఎన్ని విధాల ప్రయత్నం చేసినా నేను అటువంటి కార్యం చేయలేక నేనైతే చివరి నిమిషాల్లో ఆ రుణం తీర్చుకోలేని వాడిని అయిపోయి ఇబ్బంది పడేవాడిని. కానీ గురుదేవులు నా స్థితిని గుర్తించి సరైన సమయంలో నాకు మార్గనిర్దేశం చేశారు. వారి నిర్దేశం ప్రకారంగా నేను ఆ రోజు ఆగడం జరిగింది. వారి ఆశీర్వచనం మేరకే అమ్మగారికి మోక్షకాలం కూడా అదే రోజు ప్రాప్తించింది. వారి దర్శనం చేసుకుని వచ్చాము. వారు ప్రసాదంగా మాకు అరటిపళ్ళు ఇచ్చారు, అది మేము పూజించడం జరిగింది. అలాగే అదే రోజు అమ్మగారికి కూడా ఆ ప్రసాదం కూడా ఇవ్వడం జరిగింది. ఆమె కూడా కొద్దిపాటి క్షణాల్లోనే మోక్షకాలం ప్రాప్తించింది. తదుపరి నేను చేయాల్సిన ఏమైతే ఉన్నాయో కొడుగ్గా అవి నేను చేసుకునేలాగా నాకు వారు ఆశీర్వాదంతో అన్ని కార్యక్రమాలు చక్కగా చేసుకునే భాగ్యాన్ని కూడా మాకు ప్రసాదించారు. గురువు అంతే ఈశ్వర స్వరూపులు అనడానికి ఇదే కారణం. వారు ఎక్కడున్నప్పుడు కూడా సరే నమ్మిన శిష్యులైతేనే భక్తులైతేనే వారికి ఎప్పుడైతే సంకటకాలం వస్తుందో ఆ క్షణాలను వారు ఎరుకుపరిచి ఆ క్షణాల్లో వారి బాధ్యతలు ఏమున్నాయి చక్కగా నిర్వర్తించుకోగలిగే స్థితిని గురువులు ప్రసాదిస్తారను ఇది 100% నా జీవితంలో ఎన్నోసార్లు అయ్యి నిరూపణ అయింది. వారి కృపతో నేను ఆ కార్యక్రమాలన్నీ చక్కగా చేయడం జరిగింది. తదుపరి గురుదేవులు నాకు సూచించారు. ఏం సూచించారంటే, నన్న ఈ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత గురు చరిత్ర పారాయణం చేయండి, అన్నీ అయ్యే సర్దుకుంటాయని చెప్పడం జరిగింది. వారు సూచించిన మేరకే నేను గురు చరిత్ర పారాయణం చేశాను సప్తాహము వారం రోజులు. తదుపరి నా భార్య కూడా గురు చరిత్ర సప్తాహ పారాయణం కూడా చేయగలిగింది. ఈరోజు మహాశివరాత్రితో నా భార్య సప్తాహం శుభ్రతంగా అది పారాయణ కంప్లీట్ అయింది. ఈరోజు మహాశివరాత్రి నాడు గురువారిలు మాకు చక్కటి భాగ్యాన్ని ఇచ్చారు. ఈరోజు ఆ మహాశివుని యొక్క రుద్రాభిషేకంలో అభిషేకం చేసే భాగ్యాన్ని ఇచ్చారు. ఈశ్వర ఆరాధన చేసే అవకాశం ఇచ్చారు. అలాంటిది గురువర్యులు ఎప్పుడు ఏది ఎలా ప్రసాదించాలో ఆ స్థితికి తగ్గట్టుగా ఎప్పటికప్పుడే వారు ప్రసాదిస్తూ మమ్మల్ని ఉద్ధరిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. అలా వారి యొక్క కృప అపారమని చెప్పడానికి వారు ఎక్కడున్నా సరే వారి యొక్క ప్రేమ ఆశీర్వచనం ఎల్లవేళలా వారి నమ్మిన శిష్యులకైతేనే భక్తులకైతేనే చక్కగా వారు ప్రసరింపజేస్తూనే ఉంటున్నారు. వారి యొక్క ఆశీర్వచనం వల్ల చక్కగా మేము మా కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించుకోగలిగే భాగ్యాన్ని మాకు ఇస్తున్నారు. ఇది గురు కృపతో మా జీవితాలు ఇప్పుడు కూడా సస్యశ్యామలంగా 3 పూల 6 కాయల వల్ల చక్కగా మా జీవితాలు చక్కగా సుప్రదంగా వెళ్తున్నాయి అనడానికి మా గురుదేవుల యొక్క అనుగ్రహము ఆశీర్వాదమే, వారి యొక్క మార్గదర్శకత్వమే మాకు చక్కటి భాగ్యాన్ని ప్రసాదిస్తుందని నేను ఎప్పటికీ విశ్వసిస్తున్నాను. అందుకే మా గురుదేవులు నాకు ఇచ్చిన దీక్షానామం కూడా గురుపాదని ఇచ్చారు. గురు చరణాలే సర్వులకు కూడా శుభప్రదమని చెప్తారు. ఎందుకంటే చరణాలే చివరికి శాశ్వతం. ఎందుకంటే ఆ చరణాల్లోంచే మనం ఈ సృష్టి వస్తుంది, ఆ చరణాల్లో ఈ సృష్టి లీనమవుతుంది. అలాంటి గురు చరణాలతో నాకు ముడిపడినటువంటి దీక్షానామం గురుపాదిచ్చారు. అది ఎన్నో జన్మల పుణ్యఫలం అయితే తప్ప నాకు అటువంటి దీక్షానామం దొరకదు. అలాంటి నామం నాకు ఇచ్చి నన్ను ఉద్ధరిస్తూ నా కుటుంబాన్ని చక్కగా చక్కని స్థితిలో నడిపిస్తూ ఉన్నారంటే అది మా గురుదేవుల యొక్క కృప. వారి యొక్క దివ్యమంగళ శ్రీ చరణాలు సత్కోటి పాదాభివందనాలు. హరి ఓం గురుదేవ్, హరి ఓం సాయిరామ్.